హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాష్ని వ్లాగ్స్. అందరూ ఎలా ఉండండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మేమైతే కాళహస్త్రి గుడికి అయితే వెళ్ళామండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాళహస్త్రి అనేది మాకు జస్ట్ 30 కిలోమీటర్సేనండి. ఇది వచ్చేసి తిరుపతి హైవే. అవి వచ్చేసి జగనన్న ఫ్లాట్లు ఇచ్చారు కదా, అవి. ఈ ఊరు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆ పొలాలు చూస్తుంటే నాకు వీడియో తీయాలనిపించేసిందండి, అందుకని తీయేసాను. ఇప్పుడు వచ్చేసి కాళహస్త్రికి పొంగూరు రూట్ అయితే వెళ్ళామండి, ఎందుకంటే ఆ రూట్ బాగుంటుందని ఆ రూట్ అయితే వెళ్ళాము. దారిలో కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ పేరు వచ్చేసి రాక్ మ్యాన్. ఇక్కడ వచ్చేసి టైర్లు అనేటివి తయారు చేస్తారనమాట. ఈ కంపెనీ ఇక్కడ పడడం వల్ల ఎంతో మందికి ఉపాధి అయితే పొందారండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కొయ్యలు కోస్తారు కదా, ఆ కొయ్యలు ఫ్యాక్టరీ అనమాట. చాలా పెద్దది ఇచ్చేసి ఇప్పుడైతే మేము కాళహస్త్రిలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఈ కాళహస్త్రిలో బెస్ట్ రెస్టారెంట్ ఏదైనా ఉందంటే అది కనిష్క అండి. చూడండి, అది కూడా చూపించేస్తాను. మేము ఆల్రెడీ తినేసినాము అక్కడ. ఇది వెంకటగిరి బస్ స్టాండ్ అయితే, అక్కడ బస్సులు అయితే ఆగుతాయి. ఇప్పుడు చూడండి వ్యూ అయితే చూపిస్తాను, కాళహస్త్రి గుడి వ్యూ. అది పని ఆగి మరీ వీడియో తీశాను. చాలామంది ఈ వ్యూ చూసి ఉండరు, ఎందుకంటే అటు సైడ్ బ్రిడ్జి మీద వెళ్ళిపోతారు, అంతకేం కనిపిస్తుంది. ఈ సైడ్ బ్రిడ్జి మీద వస్తే మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మా ఆయన కూడా చూసి అసలు నేను ఇలా చూడనే లేదు అని ఒక్కసారిగా షాక్ అయ్యిందండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ గుడికి స్పెషల్ అయితే ఉంటుంది, అది కూడా లాస్ట్లో చూపిస్తాను. ఖచ్చితంగా రండి. ఇప్పటికైతే గుడి రూట్కి అయితే ఎంట్రీ అయిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గోపురం అండి, అదే గుడి. ఇంకా బైక్ అయితే పక్కన పార్కింగ్ చేసేసి ఇంకైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా చూడండి, మా ఆయన అయితే వీడియో తీస్తుంటాడు, నేనైతే ముందుగా వెళ్తుంటాను. ఈ గుడికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ గుడిలో రావుకేతు పూజ అనేది చేస్తారు. ఈ రావుకేతు పూజ అనేవి దోషం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దోషాలు పోతాయని మాత్రం ఒక నమ్మకము. ఇక్కడ వచ్చేసి పెళ్లి కాని వాళ్ళకి, వ్యాపార సమస్యలు ఉన్న వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వాళ్ళకి ముఖ్యంగా అయితే ఈ పూజ అయితే చేస్తారు. చూడండి, మేము కూడా రావుకేతు పూజకి అయితే కూర్చోన్నాము. ఇలా ఆ క్లాత్ మీద ధాన్యాలతో ఇలా పెట్టి పూజ అయితే చేస్తారు. మేము కూడా పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఫైనల్లీ పూజ చేయించుకునేసి బయట అయితే వచ్చేసి ఇంకా దర్శనం చేసుకొని బయట కూడా వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ప్రసాదం కౌంటర్ కాడికి వెళ్ళేసి ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఇక్కడ పులిహోర అయితే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పులిహోర అయితే తినకుండా ఎవరు రారండి. వ్యూ మొత్తం చూపించాను. ఇంకా నేనైతే మా ఆయన ఈ పక్క టికెట్ తీసుకుంటున్నాడు, నేనైతే ముందుగానే ఇటు పక్క నిలబడిపోయాను, ఎందుకంటే జనాభా ఎక్కువైపోతుంది. అప్పటికే టైం 4 అయిందండి, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ముందుకైతే వెళ్ళాము. చూడండి, నేనైతే ప్రసాదం అయితే తీసుకునేసాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరినో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ముందుకైతే వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.